క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరుచుకొని ఈ దినం వరకు, ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘములో ఈ విధంగా మిమ్మల్ని మహింపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో నా తండ్రి, నీ మాటలు వినబోచుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచి అయ్యా, మాకు తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచి మా లోపాలు ఎరిగిన దేవుడో గనుక ఖండించి గద్దించి సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకుని మీరు మహిమ పొందమని వేడుకుంటూ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక ముఖ్యమైన అంశం మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి సబ్జెక్టు, మంచి వాక్యం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, దానాలలో ఏది గొప్ప దానం? షార్ట్ కట్లో గొప్ప దానం ఏది అన్నది ఈరోజు వాక్య రూపంలో దానం ఏ దానం గొప్పది, గొప్ప దానం ఏది అన్నది మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోక జ్ఞానము, ఈ లోకములో అది పుట్టినిల్లుగా ఉంటుంది. దైవ జ్ఞానం అనేది పరలోకానికి సంబంధించింది. బాగా వినండి. ఈ లోక జ్ఞానము ఈ లోకానికే పుట్టినిల్లు. దైవ జ్ఞానం అనేది పరలోకము నుండి వచ్చినది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు కూడా ఒకటే కావు. రెండు కూడా ఒకటే కావన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాజ శ్రేయస్సు, ఈ లోక జ్ఞానం ఏముంటుందంటే, సమాజ శ్రేయస్సు కొరకు, సాటి మనిషి కొరకు మనం ఏం చేయాలంటే, సాటి మనిషి కొరకు సహాయం చేయటం లేదా దానం చేయటం అనేది అందరికీ కూడా, దాన్నే మానవత్వము అంటారు. ఈ లోకంలో సాటి మనిషికి సహాయం చేయటమో, సహాయం ద్వారా దానం చేయటమో దాన్ని మానవత్వం అంటారు అన్న సంగతి ఈ సమాజం కొన్నిసార్లు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉంటుంది. దానం అనేది, దీంట్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని దానాలు ఉన్నాయి లోకంలో చెప్పుకుంటున్న దానాలు. అవి ఏంటి అని అంటే, అన్నదానము, వస్త్రదానము, గోదానము, విద్యాదానము, నీటి దానము, లేదా ఫలాలు, పండ్లు ఇచ్చి దానం చేస్తూ ఉంటారు. పండ్లు దానము, నేత్రదానము, రక్తదానము, ఈ దానాలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఇవి గొప్పవి అని మనుషులు చెప్తుంటారు, సమాజం చెప్తూ ఉంటుంది. అంతేకాక ఇలా చెయ్యటమే మానవత్వం అని మనుషులు చెప్పుకుంటూ ఉంటారు. వీటిలో కొన్ని మనం వివరణించుకుంటూ అసలు నిజమైన దానం ఏంటేదో మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
మొదటిగా అన్నదానం. అన్నదానం అంటే ఎందుకు చేయాలి? ఎందుకు అని ఆలోచించగలిగితే మనుషులు అనుకుంటున్నారన్నమాట. ఆకలి వలన మనుషులు ఏం చేస్తారంటే నేరాలు చేస్తూ ఉంటారు. ఆకలి వలన మనుషులు నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఆకలి వలన మనిషి తృప్తి చెందుతాడు. వాడికి ఆకలి తీరుతుంది. కనుక ఇది గొప్ప దానం. ఎందుకంటే సాటి మనిషికి ఆకలి తీర్చడం అనేది ఇది గొప్ప దానం అని వాడు కడుపు నిండిన తర్వాత మళ్ళా పాపం చేయటానికి, అదే నేరం చేయటానికి లేదా దొంగతనం చేయటానికి వాడికి అవకాశం ఉండదు కనుక వాడు వేటికైనా నాకు చాలు అనడు కానీ అన్నం పెడితే చాలు అంటాడు కడుపు నిండిన తర్వాత. కనుక అన్నదానం గొప్పది. అందుకే చాలా చోట్ల నిత్య అన్నదానాలు జరిగిస్తూ ఉంటారు. నిత్య అన్నదానాలు జరిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మానవత్వంతో కూడింది అని అనుకుంటున్నారు మనుషులు. ఇదే గొప్పది అని అనుకుంటున్నారు కొంతమంది. మరికొందరైతే వస్త్రదానం. వస్త్రదానం ఈ వస్త్రదానం గురించి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం లోకంలో. కొన్ని చోట్ల వివాహాలు జరిగినప్పుడు, కొన్ని చోట్ల కొంతమంది పెద్దల పుట్టినరోజు సందర్భముగా మరి డబ్బులు ఉన్న కొద్దిగా ధనికులు ఏం చేస్తామని అంటారంటే వస్త్రాలను దానం చేయటం ప్రారంభిస్తారు. ఎందుకనంటే మనిషి ప్రాణం కంటే మానం గొప్పది, మానం గొప్పదని, మనిషి మానాన్ని కాపాడేది వస్త్రమే అని, అది గౌరవానికి లేదా పరువుకి మర్యాదలకు సంబంధించింది కనుక వస్త్రదానమే గొప్పది అనుకుని వస్త్రదానం చేసే వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే అన్నదానం అంటే అన్నం తినేస్తాడు, మళ్ళీ సాయంత్రానికి ఆకలి అయిపోద్ది. పొద్దున్న తింటే మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి ఆకలి అవుతుంది, రాత్రికి తింటే మళ్ళీ పొద్దుపూట ఆకలి అవుతుంది. కాబట్టి అన్నదానం కంటే వస్త్రదానం అయితే ఒక 3 నెలలు 4 నెలలు ఆ బట్టలని కప్పుకోవటానికి, శరీరాన్ని కప్పుకోవటానికి, గౌరవంగా కాపాడుకోవటానికి, పరువు కాపాడుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి వస్త్రదానం గొప్పది అని చెప్పేసి కొంతమంది వివాహాల్లోనూ, కొంతమంది పుట్టినరోజుల్లోనూ వీరేం చేస్తారంటే వస్త్రదానం చేయటం ప్రారంభించారు. ఇది గొప్పది, ఇది చాలా పుణ్యంతో కూడింది. అన్నదానమే పుణ్యం అనుకుంటే వస్త్రదానం ఇంకా గొప్పది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే గోదానం, బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత జరిగినది ఏంటంటే గోదానం గొప్పదని గోవుల్ని దానం చేసే పరిస్థితి ఉంది. అన్నదానము కంటే, వస్త్రదానము కంటే ఒక వ్యక్తిని స్థిరపరచాలి అని అంటే గోదానం. వాడు పాలమ్ముకొని చక్కగా స్థిరపరచబడతాడు, పేదరికములో నుండి ఉన్నత స్థితిలోకి వస్తాడు. కనుక వాడు పాల వ్యాపారం చేసుకునో లేకపోతే మరొకటో చేసుకుని చక్కగా వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు. వస్త్రాలంటే కొన్ని రోజులు ఉంటాయి, పోతాయి. ఆకలి అంటే పొద్దున పెడితే మధ్యాహ్నం, మధ్యాహ్నం పెడితే సాయంత్రం ఆకలి అవుతుంది. కాబట్టి ఈ రెండింటికంటే గొప్పది ఏంటంటే గోదానం గొప్పది అని చెప్పేసి గోవులను దానం చేసేవారు ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకనంటే ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం లేదా ఇతర ప్రభుత్వాలు గొర్రెల్ని దానం చేస్తాం, గొర్రెల్ని పథకాల ద్వారా ఇవ్వటం లేదా ఆవుల్ని పథకాల ద్వారా ఇవ్వటం, ఇలా చేయబట్టి పేదరికంలో నుండి స్థిరమైన నివాసంలోకి వస్తారు వాళ్ళు అన్న ఆలోచనతో ప్రభుత్వాలు కూడా పథకాలు పెట్టి పథకాల ద్వారా ఈ గోదానము లేదా ఈ గొర్రెల్ని దానం చేయటము, పశువుల్ని దానం చేయటము, గేదెల్ని
కూడా దానం చేయటమో చేస్తాం. బర్రెల్ని కూడా దానం చేసే పరిస్థితికి వచ్చేసారు ప్రభుత్వాలు పథకాలు పెట్టి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి మీరు చూస్తే. అందుకే గోదానం గొప్పది అని కొంతమంది చెప్తుంటారు. ఇంకొంతమంది అయితే విద్యాదానం గొప్పది. ఎందుకంటే విద్యావేత్తలు ఇవి చేయటం వలన, విద్య నేర్పించటం వలన, లేదా నేర్చుకొనటం వలన బ్రతకటం నేర్చుకుంటాడు. ఒక మనిషి బ్రతకటం నేర్చుకుంటాడు, 10 మందిని బ్రతికిస్తాడు. బ్రతకటం నేర్చుకుంటాడు, 10 మందిని బ్రతికిస్తాడు, 10 మందికి పనిని కల్పిస్తాడు చదువుకోవటం వలన. అప్పుడప్పుడు పెద్దలు పిల్లలను చదివించటానికి ముందుకొస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, ముందుకొస్తూ ఉంటారు. ఇది ఎలాంటిదంటే, ఏ మనిషి దగ్గరైనా దొంగిలించబడేవి అనేక వస్తువులు అన్నీ దొంగిలించబడతాయి కానీ, అంటే దొంగతనంగా దొంగిలించబడతాయి కానీ, విద్య అనేది ఎవరి దగ్గర నుండి కూడా ఎవరు దొంగిలించలేరు. విద్య అనేది ఎవరి దగ్గర ఎవరు కూడా దొంగిలించలేనిది విద్య. అందుకే విద్యాదానం శ్రేష్టమైనది, గొప్పది అని అనుకొని కొంతమంది పిల్లల్ని చదివించటం ఇది గొప్పది అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకొంతమందిని చూస్తే నీటి దానం అంటే వేసవి కాలంలో మనం చూసినప్పుడు చలివేంద్రాలు పెడతా ఉంటారు. చలివేంద్రాలు బాగా ఎండలో నడుస్తూ వచ్చినప్పుడల్లా ఆ చలివేంద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆ కొన్ని కుండలు పెట్టి అక్కడ ఒక చిన్న షెడ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ కొన్ని కుండలు పెట్టి గ్లాసులు ఇచ్చి ఆ గ్లాసులో చల్లటి నీళ్లు పోస్తూ ఉంటారు. చల్లటి నీళ్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా బ్రతికిపోయాం రా ఈ ఎండకు అని చెప్పేసి దీవెనలు ఇస్తూ ఉంటారు. అందుకనే చలివేంద్రలు పెట్టడానికి స్వేచ్ఛంద సేవా సంస్థలు ముందుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ చలివేంద్రం అనేది చాలా మంచిది, ఇది ఉత్తమమైనది అని చెప్పేసి పెద్దలను పిలిపించి అధికారులను పిలిపించి వారితో ఓపెనింగ్ చేయించి ఈ పుణ్యం కట్టుకోవాలి అన్న ఆలోచనతో దీన్ని చేయటం వల్ల పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. అందుకే ఈ దానం గొప్పది అనుకుంటున్నారు చాలామంది. ఇంకొందరైతే పండ్లు దానం చేస్తూ ఉంటారు. అందరూ బయట వారినే వెతుకుతూ ఉంటారు కానీ ఈ విషయాలన్నిటిలో వీరైతే ఈ పండ్లు దానం చేసే వాళ్ళని రోగులకు దానం చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. గాంధీ జయంతి రోజు, నెహ్రూ జయంతి రోజు, ఎవరిదైనా పుట్టినరోజు హాస్పిటల్కి వెళ్ళి పండ్లు దానం చేస్తూ ఉంటారు. ఆ రోగులకి పండ్లు దానం చేస్తూ ఉంటారు. అయితే ఈ పండ్లు దానం చేయటం వలన ఒక రోగికి శక్తి వస్తుంది. ఆ శక్తి వలన అలా సహాయం చేయటం వలన మాకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు చాలామంది. ఇంకొంతమంది అయితే నేత్రదానము అని మనం చూస్తూ ఉంటాం, టీవీల్లో చూస్తూ ఉంటాం, ఆసుపత్రుల్లోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో రాసిన విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడిన పని. పైన చెప్పినవన్నీ కూడా అన్నదానమైన, వస్త్రదానమైన, గోదానమైన, విద్యాదానమైన, నీటి దానమైన, పండ్ల దానమైన ఇవన్నీ ఖర్చుతో కూడిన పని. కానీ నేత్రదానం అనేది ఖర్చు లేని పని. ఎందుకంటే బ్రతికుండగా కళ్ళు ఇవ్వటం కాదు, చనిపోయిన తర్వాతగా కళ్ళు ఇచ్చేది. కనుక నా కళ్ళు నలుగురిని చూసేటట్లుగా, నలుగురికి చూపునిచ్చేటట్లుగా ఉండాలి అని చెప్పేసి నేత్రదానం, చిరంజీవి నేత్రదానం మనం చూస్తూ ఉంటాం. ఇంకా చాలా ఉన్నాయి నేత్రదానాలు. నేత్రదానం నలుగురికి చూపునిస్తుంది కనుక నేత్రదానం గొప్పదని అనుకుంటున్నారు కొంతమంది. చెప్తున్నాను కదా. ఇంకొంతమంది రక్తదానం
ఎదుటి వారి ప్రాణాన్ని యాక్సిడెంట్ల సమయంలో రక్తం పోయి ఇబ్బంది పడుతున్న వారికి రక్తదానం చేయటం వల్ల పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. ఆ ప్రాణాన్ని నిలబెడితే పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా రక్తదానానికి సంబంధించింది. మనకు కొత్తగూడెంలో ఉన్నాయి, భద్రాచలంలో ఉన్నాయి, అందుబాటులో చాలా ఉన్నాయి. హైదరాబాద్ చూస్తే ఇంకా చాలా వేలలో ఉన్నాయి. ఆ రక్తదానం అనేది ఒకటి పెడితే అది చాలా గొప్పది, అది చాలా పుణ్యం అనుకుంటున్నారు. చాలా ఆ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. ఇంకా మా చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రమదానం, ఎందుకంటే నాడు నేడును, లేకపోతే మన ఊరు మన ఇల్లు, లేదా మన ఊరు మన కుటుంబం అనే, లేకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రైడే డ్రై డే అని చెప్పేసి, ఎందుకంటే ఫ్రైడే మనకు డ్రై డే అంటే మన ఊరిని మనం శుభ్రం చేసుకోవాలా, మన ప్రాంతాన్ని మనం శుభ్రం చేసుకోవాలా, మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలా అనే శ్రమదానం ఇది అని ఊరికి మేలు జరుగుతుంది, అలాగనే కుటుంబానికి మేలు జరుగుతుంది. ఇది శ్రమదానం. దీనివల్ల జాగింగ్, వాకింగ్, గ్రౌండ్స్ ఇవన్నీ చక్కగా అన్నీ ఒంటికి ఆరోగ్యం అన్నిటికీ మంచిది అని చెప్పేసి శ్రమదానం ఒకటి మనకు ఇది గొప్పది అని చెప్పేసి మనకు తెలియజేస్తాం. ఈ దానాలను మనం ఒకసారి ఆలోచించగలిగితే అన్నదానం, వస్త్రదానం, గోదానం, విద్యాదానం, నీటి దానం, చలివేంద్రాలు పెట్టి నీటి దానం, ఫలాలను హాస్పిటల్లో పంచిపెట్టే దానం, ఇంకా చూస్తే నేత్రదానం, రక్తదానం, శ్రమదానం, ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ ఏం చేస్తారంటే మంచిగా పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వస్తుంది అనుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు. సమాజంలో ఇవన్నీ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తిని, ఒక 60 సంవత్సరాలు దాటిన వ్యక్తిని, అయ్యా దానాల్లో దానంలో ఏ దానం గొప్పది అని ఎప్పుడైనా ప్రశ్న అడిగితే ఆయన అంటాడు నిదానం గొప్పది అంటాడు. నిదానం, అవునా? నిదానం గొప్పది అంటాడు. లేదా కన్యాదానం గొప్పది అంటారు కొంతమంది, కన్యాదానం గొప్పది, అవునా? ఇంకా చేస్తే యవనస్తులకు ప్రధానం గొప్పదని అనుకుంటా ఉంటారు. ఇలా చాలా దానాలు ఉన్నాయి. ఇవన్నీ లోకంలో లోక జ్ఞానానికి సంబంధించింది. ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ లోకములో లోక జ్ఞానానికి సంబంధించినవి. ఈ లోకంలో పుట్టిన ఇల్లు ఇవి. లోకంలో ఉన్న జ్ఞానము మించిందని వీళ్ళు, ఈ జ్ఞానమే మించిందని జ్ఞానం అనుకుంటున్నారు వీళ్ళు. బైబిల్లో మరి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మరి గొప్పదానం ఏది అని బైబిల్ని అడిగితే బైబిల్లో దేవుడు ఏం రాయించాడో ఒకసారి ఆలోచించాలి. మనుషులు చెప్పినవి గొప్పవా, దేవుడు చెప్పినవి గొప్పవా అన్నది మనం ఆలోచించాలి. అసలు దేవుడు కూడా దానం గురించి చెప్పాడా? మనుషులైతే విద్యాదానం, అన్నదానం, గోదానం, శ్రమదానం, పళ్ళదానం, నేత్రదానం, అవునా, రక్తదానం, ఆ దానం, ఈ దానం, ఇవన్నీ గొప్ప గొప్పవి. ఇవన్నిటి వలన పుణ్యం వస్తుంది, వీటి వలన స్వర్గం చేరుకుంటాం అనుకుని అందరూ కూడా ప్రయాసపడుతుంటే ఒక క్రైస్తవుడివిగా, ఒక క్రైస్తవురాలిగా దేవుడు ఏ దానం గొప్పదని చెప్పాడు అన్నది మనం ఆలోచించాలి. ఏ దానం గొప్పదని బైబిల్లో రాయించాడు ఒకసారి ఆలోచిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఒక మాట అంటున్నాడు. 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో,
వాటి మీద ధ్యానముంచుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూసితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పేశాడు. సమాధానకర్త అయిన దేవుడు ఏం చెప్పాడో, ఏవి రమ్యమైనవో, ఏవి యోగ్యత కలిగినవో, ఏవి మెప్పైనవో, ఏ సత్యమైనవో, ఏ మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యం గలవో, ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. లోకంలో చెప్పిన వాటి మీద కాదు. దేవుడు ఏదైతే సూచించాడో అది మీరు చేస్తేనే సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అంతేగాని వారు చేస్తున్నారు కనుక నేను కూడా చేస్తాను అని అంటే కుదరదు. దేవుడు ముందుగానే చెప్పాడు, ఇది గొప్పది అని చెప్పినప్పుడు ఆ దానం ఏంటి అన్నది మనం ఆలోచించాలి. ఒకసారి ఆలోచిస్తే ఆ దానం ఏంటో రోమీలకు రాసిన పత్రికలో రాసి ఉంటుంది. ఆ దానం ఏంటి, దేవుడు చెప్పిన దానం ఏంటో మనం ఆలోచిద్దాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అన్నాడు. ఇందుట్లో మీకు ఒక దానం కనబడుతుంది. ఏంటి ఈ దానం అంటే నీతి దానము అన్నాడు. నీతి దానము, నీతి దానం ఏంటి? నీతిని దానం చేస్తారా? అర్థమైందండి? దేవుడు దానం చేయమన్నది, దేవుడు ఏ దానాల కంటే గొప్ప దానం ఒకటి ఉంది. ఆ లోకంలో ఉన్న దానాలు కాదు. ఆ గొప్ప దానం ఏంటంటే నీతిని దానం చేయమంటున్నాడు. నీతిని దానం చేయమన్నాడు. నీతిని దానం చేస్తే అప్పుడు ఏమవుతారో తెలుసా? యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు అన్నాడు. దానము ఏ దానం అండి? డబ్బులు దానమా? ధనాన్ని దానం చేయటమా? నేత్రాలు దానం చేయటమా? రక్తాన్ని దానం చేయటమా? విద్యని దానం చేయటమా? అన్నదానం చేయటమా? ఇవి కాదంట. ఇవన్నీ లోక సంబంధమైనవి, లోకంలో పుట్టినవి. ఇవి లోక సంబంధమైనవి, మనుషుల వల్ల పుట్టినవి, మనుషులు తమకు తాము ఊహించుకొని పెట్టుకున్నవి. కానీ దేవుడు అంటున్నాడు నీతి దానం గొప్పదంటున్నాడు. నీతి దానం, నీతి అంటే ఏమిటి? దాన్ని మనం ఎలా దానం చేయగలం? లేదా అన్ని దానాల కంటే నీతి దానమే ఎందుకు గొప్పది మనం ఆలోచించాలి. నీతి దానం అంటే ఏంటి ఒకసారి ఆలోచిద్దాం. అదే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నీతి అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న మాటను మనం చూస్తున్నాం. నీతి దానం అన్నాడు కదా. నీతి అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. నీతి అంటే యథార్థంగా ఉంటాం, న్యాయంగా ఉంటాం, అబద్ధం ఆడకుండా ఉంటాం కాదు. నీతి అంటే ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది బైబిల్లో. అంటే నీతి అంటే ఏంటి? అబ్రహాం అట దేవుణ్ణి నమ్మాడట. జాగ్రత్తగా వింటేనే ఈ సబ్జెక్టు మీకు అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు సుమా. చాలా శ్రద్ధగా వినాలి. అబ్రహాము దేవుని నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడా? దేవుని నమ్మటం అంటే ఏంటి ఒకసారి ఆలోచించాలి. అబ్రహాము దేవుని నమ్మటం అంటే ఏంటి? ఒక మనిషి నన్ను నమ్మవా,
అని ఎదుటి వారిని అడుగుతూ ఉంటారు. నన్ను నమ్మవా అంటే, నన్ను నమ్మవా అంటే నా శరీరాన్ని నమ్మవా అన్నట్ట. అబ్రహాము దేవుని నమ్మినంటే దేవుని శరీరాన్ని నమ్మాడా, లేకపోతే దేవుణ్ణి నమ్మాడా? ఒకసారి ఆలోచిస్తే దేన్ని నమ్మాడో తెలుసా? అబ్రహాము దేన్ని నమ్మాడంటే ఆదికాండము 12వ అధ్యాయం. జాగ్రత్తగా దేన్ని నమ్మాడో మనం చూద్దాం. 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదివితే యెహోవా మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా అన్న మాటను చూస్తాం. ఇంకొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం మనం ఒకసారి చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను అన్న మాటను మనం చూస్తాం. పిలుపుకు లోబడి, పిలుపు అంటే మాట, దేవుని మాట. ఏమండి, దేవుని మాట. నన్ను నమ్మవా? అబ్రహాము దేవుని నమ్మాడంటే దేవుని మాటను నమ్మాడు. నీవు నన్ను నమ్మవా అంటే, నన్ను నమ్మటం అంటే నా శరీరాన్ని నమ్మటం కాదు, నా మాటను నమ్మటం. అర్థమైందా? నన్ను నమ్మవా అంటారు చాలామంది. నన్ను నమ్మవా అంటే అర్థం ఏంటో తెలుసా? నా మాటను నమ్మవా. అలాగనే అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్మటం అంటే నీవు నీ ప్రజల నుండి, నీ దేశము నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళని అన్న మాట ఏదైతే ఉందో ఆ మాటను నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మినంటే దేవుని మాటను నమ్మాడు. దేవుని మాటే నీతా అంటే అవును. నీతి అంటే ఏమనుకుంటున్నారు? యథార్థంగా ఉండటం, తప్పు చేయకుండా ఉండటం, నమ్మకంగా ఉండటం కాదు. అబ్రహాము దేవుని నమ్మెను. చూద్దాం మరొకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను అంటే, దేవుని నమ్మటం అంటే దేవుడు చెప్పిన మాటను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏది నీతిగా ఎంచబడింది? దేవుని మాట నీతిగా ఎంచబడింది. ఏది అబ్రహాముకు నీతిగా ఎంచబడింది అంటే దేవుని మాట అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దేవుని మాటే నీతా అంటే అవును. దేవుని మాట అంటే దేవుని వాక్యము నీతి, దేవుని మాటే నీతి. నీతి అంటే ఏంటి? దేవుని మాట. నీతి అంటే ఏంటి? దేవుని వాక్యం. చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 33వ వచనం చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మొదట రాజ్యము. రాజ్యము అంటే సంఘం. రాజ్యము అంటే సంఘం.
తర్వాత నీతిని వెతకమన్నాడంటే దేవుని మాటను వెతకమన్నాడు. దేవుని మాటే నీతి అయితే దేవుని వాక్యమే నీతి. నీతిని వెతకటం అంటే వాక్యాన్ని వెతుకు అంటున్నాడు దేవుడు. అర్థమైందండి? అంటే నీతి అంటే దేవుని మాట, నీతి అంటే దేవుని వాక్యం. ఎందుకు నీతి గొప్పది? ఎందుకు నీతి గొప్పది అనంటే వాక్యము దానము ఎంతో గొప్పది. ఎందుకు గొప్పదో మీకు ఆలోచించండి. నీతి దానం అంటే వాక్యమును దానం. ఎందుకు గొప్పది? వాక్యాన్ని దానం చేస్తే ఎందుకు గొప్పది అనంటే రోమిలకు రాసిన పత్రిక మరొకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మరొక్కసారి పరిశీలిద్దాం. మరణము ఒకని అపరాధము వలన వచ్చినది. ఒక మరణం అనేది ఒక మనుషుని వలన వచ్చిందట. ఆ మనుషుడు ఆదాం పైన రాయబడిన మాటలో వచ్చినదే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై, నీతి దానమును పొందిన వారు జీవం గలవారు అవుతారట. అంటే వాక్యమును దానముగా పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అన్న మాటను మనం చూస్తాం. అంటే వాక్యములో నిత్య జీవం ఉందట, నీతిలో నిత్య జీవం ఉంది. వాక్యం వినటం వలన నిత్య జీవానికి కారకులవుతారు. వాక్యమే నీతి, వాక్యమే దేవుని మాట, వాక్యమే నీతి అయితే ఆ నీతి దేవుని మాట. బాగా ఆలోచించారా? ఆ వాక్యమే నీతి లేదా దేవుని మాటే నీతి. ఆ నీతే నిత్య జీవానికి కారణమవుతుంది. అంటే దేవుని వాక్యమే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆ నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని లేదా నీతిని మనం ఏం చేయాలంటే ఇతరులకు దానం చేయాలట. ఎందుకో తెలుసా? నిత్య జీవం ఎక్కడుందట? మరొకసారి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్నాడు. లేఖనములు అనగానే దేవుని వాక్యము లేదా దేవుని మాటలు. దేవుని మాటల్లో నిత్య జీవం ఉందంట, దేవుని వాక్యములో నిత్య జీవం ఉన్నదట. ఆ నిత్య జీవమైన దేవుని మాటలే నీతి అయితే ఆ నీతిని దానం చేయాలట. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నీతిని దానం చేయాలట. అప్పుడు రక్షణ పొందుతాయి. ఎవరికైతే నువ్వు దానం చేయాలా, డబ్బులు ఇస్తావా, అన్నం పెడతావా, వస్త్రదానమా, ఇవన్నీ కాదు. అతడు పరలోకానికి వెళ్ళాలంటే, తరతరములు యుగయుగములు దేవునితో ఉండాలంటే వాక్యాన్ని దానం చేయాలి. అంటే నీతిని దానం చేయాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు. అంటే దేవుని మాటలు జీవము గలవి. ఆ మాటలే నీతి, ఆ మాటలే నిత్య జీవానికి నడిపిస్తాయి. అవునా? జీవము గల మాటలు అవి, జీవము గల మాటలు. నీతి దానం అంటే, నీతి అంటే వాక్యము, వాక్యము దానం చేయటం వల్ల నిత్య జీవాన్ని పొందుతాం. నిత్య జీవం ఎలా ఉంది? వాక్యములో ఉంది. వాక్యం విన్నవాడు నిత్య జీవానికి పోతాడు. అది బైబిల్ చెప్తుంది. చూద్దాం ఇంకా. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు గారు అంటున్నమాట. సీమోను పేతురు అంటే, సీమోను అంటే పేతురు గారికి చెప్తున్న మాట. ఆయన అంటున్నాడు, ప్రభువా
ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటల గలవాడవు. ప్రభువా, ఎవని దగ్గరికి వెళ్తాం? మనిషి వలన మనిషి అవసరాలు తీరతాయేమో కానీ పరలోకం రాదు. అవసరాలు అనేవి చచ్చేంత వరకు ఉంటాయి. ఆకలి అనేది చచ్చేంత వరకు ఉంటుంది. వస్త్ర అవసరాలు చచ్చేంత వరకు ఉంటాయి. కానీ నిత్య జీవం అనేది తరతరాలు యుగయుగాలు ఉంటుంది. యుగయుగాలు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? నీతిని దానం చేసేవారిగా ఉండాలి. అంటే వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి. వాక్యాన్ని దానం చేసేవారిగా ఉండాలి. దానం చేయటం వల్ల ఎదుటివాడు నశించిపోతున్న ఆత్మను రక్షించుకోవటానికి అవకాశం ఉంది. ఆ రక్షించుకొని పరలోకానికి చేరుకోవటానికి అవకాశం ఉంది. నువ్వు అన్నదానం చేస్తే పరలోకానికి పోడు, వస్త్రదానం చేస్తే పరలోకానికి పోడు, విద్యాదానం చేస్తే వాడు పరలోకానికి పోడు. ఇంకా విద్యాదానం వలన ఎక్కువ చదివి కాకరకాయ అనమంటే కేకరకాయ అనే స్థితిలోనికి వెళ్ళిపోతాడే తప్ప నువ్వు ఏ దానం చేసినా పరలోకానికి చాలు. కానీ నీతిని దానం చేస్తే మాత్రం పరలోకానికి వెళ్తాడట. అందుకే సమరయ స్త్రీకి చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువు చెబుతున్న మంచి మాటను మనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు. ఏ నీళ్లు? నిత్య జీవపు మాటలు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిక కొనడు. ఆ బావిలో నీళ్లు తాగితే మళ్ళీ మంచి నీళ్ళు అవుతాయి, మళ్ళీ దప్పిక అవుద్ది. అన్నదానం అంటే అన్నం తింటే మళ్ళీ ఆకలి అవుద్ది. కానీ ఈ నీళ్లు తాగేవాడు మళ్ళీ ఎప్పటికీ దప్పిక కొనడు అన్నాడు. చూడండి ఒకసారి, దప్పిక కొనడు. మనం ఒకసారి ఆలోచిస్తే 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక కొనడు. నేనిచ్చి నీళ్లు త్రాగునప్పుడల్లా దప్పిక కొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమకై వానిలోనే ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. వాక్యము నీలో పడితే, నీలో ఉద్భవిస్తే, లేదా నీలో ఆ వాక్యం ఉంటే అది ఎప్పుడు జలం, ఎప్పుడు కూడా ఊరే బుగ్గగా ఉంటుందంట. అంటే వాక్యాన్ని నీళ్ళతో పోలుస్తున్నాడు దేవుడు. నీటిని దానం చేయమంటున్నాడు. ఏంటంటే నీతిని దానం చేయమంటున్నాడు. నీతి, నీరు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నీళ్ళంటే వాక్యం, అక్కడ నీతి అంటే వాక్యం. నీతిని దానం చేయమంటున్నాడు. నీతిని దానం చేయాలంటే వాక్యాన్ని దానం చేయటం అన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఇంకా చూస్తే 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము 34, 35 వచనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 34, 35 వచనాలు. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అడుగుతున్నారు. ఏ ఆహారము? ఈ లోక సంబంధమైన ఆహారం. ప్రభు దగ్గరకు వచ్చారు, భోజనం పెట్టాడు, తిన్నారు. ఇది మాకు ఎల్లప్పుడూ ఉండేటట్టు చేయి ప్రభువా అంటున్నాడట. ఏమంటున్నారు? ఎల్లప్పుడూ మాకు దయచేయి, ఎల్లప్పుడూ మాకు దయచేయి, మాకు అనుగ్రహించమంటున్నారు. యేసు ప్రభు చెబుతున్న మాట 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు అని చెప్పాడు. వాక్యం విన్నవాడు ఎప్పటికీ దప్పిక కొనడు, ఎప్పటికీ ఆకలిగా ఉండడు. ఎందుకంటే అది పరలోకానికి నడిపిస్తుంది కనుక. అది పరలోకానికి నడిపిస్తుంది. అన్నదానం అయితే మళ్ళా ఆకలి అవుద్ది. కానీ ఆయన ఇచ్చే వాక్యం అనేది, ఆయన ఇచ్చే నిత్య జీవ ఆహారం అనేది, ఆయన ఇచ్చే ఆ జీవజలం అనేది మన పరలోకానికి నడిపిస్తుంది ఆ వాక్యం. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
వస్త్రదానం గొప్పదని అనుకుంటున్నారు, కానీ ప్రభు చెప్తున్న మాట ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూద్దామా. 14వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అందుకు నేను అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి అన్న మాటను చూస్తున్నాం. ఆ రక్షణ అనే వస్త్రం కావాలి. వాక్యం విని రక్షణ అనే వస్త్రం ధరించుకోవాలి. వస్త్రం, రక్షణ అనే వస్త్రాన్ని దానం చేసేవారిగా ఉండాలి మనం. అర్థమైందా? లోకంలో వస్త్రదానం చేయటం కాదు, రక్షణ అనేది మనం దానం చేయాలి. రక్షణను దానం చేయాలి. దానం చేయాలంటే వాక్యాన్ని బోధించాలి, నీతిని దానం చేయాలి. దాంట్లో క్రీస్తు రక్తంలో కడగబడితే అది ఆ మరక పాపం అనేది తీసివేసుకొని తెల్లబరుచుకోవడానికి అవకాశం ఉంటుంది నీతిని దానం చేయటం వల్ల. అందుకే ఆ వాక్యం అనేది నీతి, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది అన్న మాటను మనం చూడగలం. ఎక్కడ 119వ కీర్తన 50వ వచనంలో ఉంటుంది ఆ మాట. 119వ కీర్తన 119వ అధ్యాయము 119వ అధ్యాయము 50వ వచనంలో ఆ మాట చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నెమ్మది కలిగించుచున్నది అన్న మాటను చూస్తున్నాం. అంటే నీతి మనిషిని బ్రతికిస్తుందా? ఎస్, నీతి మనిషిని బ్రతికిస్తుంది. నీతి అంటే దేవుని మాట, నీతి అంటే దేవుని వాక్యం. వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని లేఖనాలు ఖచ్చితంగా స్పష్టంగా చెబుతాం. ప్రతి మనిషి ఆ గోదానము, భూదానము, ఆదానము, ఈ దానము కాదు, మనిషిని బ్రతికించేది వాక్యం. మనిషిని పరలోకానికి నడిపించేది వాక్యం. అందుకే మత్తయి సువార్తలో ఒక మంచి మాట రాసింది. 11వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి మనం చదివితే, 11వ అధ్యాయం 28 నుండి చదివితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద చేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువును నా భారము తేలికగా ఉన్నది. లోక భారం ఎక్కువ, కానీ నా భారం అనేది మీకు తేలికగా ఉంటుందని చెప్తున్నాడు. వాక్యం నేర్చుకోండి, నా దగ్గరికి వచ్చి వాక్యం నేర్చుకోండి, నలుగురికి నేర్పించండి. నలుగురికి విద్యాదానం కాదు ఇది, నీ నీతిని దానం చేయండి, అప్పుడు పరలోకానికి చేరుకుంటారు. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. విద్యాదానం కాదు, అది లోక సంబంధమైంది. కోటి విద్యలు కూటి కొరకే, ఆ జాండ పట్టడం కోసం చదువుకునే చదువు కాదు ఇది. ఇది నీతి అంటే వాక్యము. దీనివల్ల ఇతరులు మేలు పొందుతారు, ఇతరులు రక్షణలోకి వస్తారు, ఇతరులు పరలోకానికి చేరుకుంటారు, ఇతరులు తమ పాపములను క్రీస్తు రక్తం అనే దాని నుండి పరిశుద్ధులుగా అవుతారు, పరిశుద్ధమైన తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. అందుకే ఈ దానం గొప్పదని చెప్తున్నాడు. ఇది గొప్పదే. నేత్రాలు తెరవాలి. ఎందుకంటే ఇంకా మానవత్వం గొప్పది, ఇంకా ఇది గొప్పది, అది గొప్పది అని చెప్పేసి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే అలాంటి వారి గురించి ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు, దేవుని స్వరూపి క్రీస్తు, స్వరూపము దేవునిది, క్రీస్తుది. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత
ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేసెను అన్నమాట. సువార్త అందరికి అందట్లేదు. సువార్త అందరికీ అందట్లేదు. సత్యం తెలియట్లేదు అందరికీ. అందరూ క్రైస్తవులే, కానీ సత్యం తెలియదు, నీతి తెలియదు. సత్యం అంటే ఏంటో తెలియదు, నీతి అంటే తెలియదు, వాక్యం ఏంటి చెప్తుందో తెలియదు. కానీ వాళ్ళకు నచ్చిన సిద్ధాంతాలు, వాళ్ళకు నచ్చిన వాళ్ళకున్న మత శాఖల్లో ఉన్న సిద్ధాంతాలు, దేవుడు ఏం చెబుతున్నాడో పక్కకు పెట్టేసి వాళ్ళకు నచ్చిన ఆచారాలు పాటించే పరిస్థితిలోనే ఉంటారు. ఏది దానం చెయ్యాలో వారికి ఇంతవరకు తెలియదు. అందుకే మనిషిని దేవుడు వెలుగులోనికి నడిపించాలని కోరుకుంటున్నాడు. మనిషిని దేవుడు మనోనేత్రాలు తెరిచి తన వెలుగులోనికి నడిపించాలని కోరుకుంటున్నాడు దేవుడు. తన వెలుగులోనికి, స్వార్థ అనే వెలుగులోనికి. స్వార్థ అంటే దేవుని మాటలు, దేవుని మాటలు అంటే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని మాటలు నమ్మెను, ఆ మాటలే నీతిగా ఎంచబడినాయి. అంటే దేవుని మాటలే నీతి, దేవుని మాటలే నీతి, దేవుని వాక్యమే నీతి. కాబట్టి ఆ నీతిని చూడలేని పరిస్థితిలో గ్రుడ్డితనాన్ని కలగజేస్తుందంట ఈ యుగ సంబంధమైన దేవత. అందుకే మన కన్నులను తెరవాలి. కన్నులు తెరిచి నేత్రదానాలు చేయటానికి తెరవకూడదు, నీతి దానం చేయటానికి తెరవాలి. అర్థమైందా? నీతిని దానం చేసే పరిస్థితికి రావాలి. నీతి దానం వల్ల అనేకులు రక్షింపబడతారు, అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటారు. మనిషికి మరొక మనిషికి రక్తం ఎక్కించుకోవటం వలన HIV వస్తుందండి. ఈ మధ్యకాలంలో పాపం దాదాపు 500 మంది చిల్లర పిల్లలకి HIV వచ్చిందని న్యూస్లో మనం చదివాం. డ్రగ్స్ తీసుకొని ఇంజెక్షన్లు చేసుకోవటం వల్ల, ఒకళ్ళు ఇంజెక్ట్ చేసుకోవటం వలన HIV వచ్చేసి విద్యార్థులండి, 10th క్లాసు లోపులో ఉన్న విద్యార్థులకు వచ్చిందంట ఎయిడ్స్. దాదాపు కొంతమంది చనిపోయారు, ఆల్రెడీ చనిపోయారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దానం చేయాల్సింది ఏంటో తెలుసా? నీతిని, రక్తాన్ని కాదు. రక్తాన్ని దానం చేస్తుంటే కొంతమంది ఇచ్చేవాడెవడో ఇయ్యని వాడెవడో, వాడి రక్తం మరి ఏ రోగాలు ఉన్నాయో కూడా తెలియదు. అవునా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దానం ఏది చేయాలట? నీతిని దానం చేయాలి. ఎందుకనంటే క్రీస్తు మన కొరకు. చూద్దాం, ఆ మాట చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు కదా. అవును, మనము క్రీస్తు రక్తము వలన రక్షింపబడ్డాం. క్రీస్తు రక్తము వలన కడగబడటం వలన మనం రక్షింపబడ్డాం, పరలోకానికి చేర్చబడటానికి సిద్ధపడ్డాం. ఎలా? నీతిని దానం మనం పొందుకున్నాం, సత్యాన్ని మనం తెలుసుకున్నాం. తెలియని వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు, వాక్యం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అల్టి వారికి మనం ఏం చేయాలంటే నీతిని దానం చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళు అమూల్యమైన క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధులై పరలోకాన్ని చేరుకుంటారు. యుగ యుగములు దేవునితో ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే
ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్న మాటను మనం చూస్తున్నాం. రక్తదానం చేస్తే మనం ఎట్ట పవిత్రులం అవుతాం? పుణ్యం ఎట్ట వస్తుంది? క్రీస్తు చెయ్యాలి మన కొరకు రక్తదానం, ఆయన చేసేటి. ఆ రక్తం ద్వారా మనం పరిశుద్ధులం అవుతున్నాం. పరిశుద్ధులం అవటం వలన మనం పరలోకానికి చేరుకోగలం. కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా నీతిని దానం చేసావా అంటే అసలు నీతి అంటే ఏంటో తెలుసుకో ముందు. నీతి అంటే దేవుని మాటలు, దేవుని వాక్యం. అన్ని దానాల కంటే ఏ దానం గొప్పదంటే నీతి దానం గొప్పదని తెలుసుకో ముందు. నీతి దానం గొప్పది. అందుకే యేసు ప్రభువు వారు ఆరోహణమై వెళుతూ వెళుతూ ఏం దానం చేయమన్నాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దానం చేయండి అయ్యా, దానం చేయండి. వాక్యాన్ని దానం చేయండి, నీతిని దానం చేయండి. ఏ దానం గొప్పది? నీతి దానం గొప్పది. నీతిని దానం చేయటం గొప్పది. నీతి దానం చేయాలి, నీతిని దానం చేయాలి అంటే వాక్యాన్ని దానం చేయాలి. ఇంకొక మాట, మార్క్స్ వార్త 16వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నీతిని దానం చేయండి, ప్రకటన చేయండి, దానం చేయండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న మాటను మనం చూస్తున్నాం. అర్థమైందా? అంటే మనం ఏం చేయాలి? నీతిని దానం చేసేవారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో 26వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. సంఘములో చేర్చబడిన లేదా సంఘములో ఉన్న విశ్వాసులు, క్రైస్తవులు ఇది నేర్చుకోవాల్సిన అవసరత కలిగి. కాబట్టి ఏమంటున్నాడు? మనం ఒకసారి చదివితే 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఆయన మరణము అనగానే ఆయన మరణము అంటే సువార్త, శుభవార్త. శుభవార్త వేరు, సువార్త వేరు. సువార్త అంటే లేఖనముల ప్రకారం ఆయన మరణించాలి, లేఖనముల ప్రకారం సమాధి చేయబడాలి, లేఖనముల ప్రకారం తిరిగి లేవటమే సువార్త. ఆ సువార్తే వాక్యం, ఆ వాక్యమే నీతి. ఆ నీతిని దానం చేయాలి. దానం చేయటం వలన ఒకడు రక్షింపబడతాడు. ఆ రక్షింపబడిన వాడు లోకానికి చేరుకుంటాడు. ఏ దానం గొప్పది? అన్నదానమా, వస్త్రదానమా, గోదానమా, విద్యాదానమా? ఒకసారి ఆలోచించండి. నేత్రదానమా, రక్తదానమా? ఏ దానం గొప్పది? నీతి దానము గొప్పది. నీతి అంటే దేవుని మాట, నీతి అంటే దేవుని వాక్యం. వాక్యాన్ని దానం చేసిన వాడు, ఆ పొందుకున్నవాడు ఎప్పుడు కూడా రక్షణలో ఉంటాడు, పరలోకానికి చేరుకుంటాడు అన్న మాటను మనం చూడగలం. మరొకసారి చదువుకుందాం మాట. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణం ఒకని అపరాధము వలన వచ్చినది, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అంటే నీతి దానము గొప్పది. దానివల్ల నిత్య జీవానికి వెళ్ళిపోతారు.
కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాక్యానుసారంగా మరి నడుచుకొని నీతిని దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు తండ్రి నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశాను. విని విడిచిపెట్టేవారిగా ఉండక ప్రతి హృదయములు ఈ మాటలు పడి ఫలించున్నట్లుగా సహాయం చేయి. 30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయి. ప్రతి వారు కూడా నీతిని దానం చేసే మంచి మనస్సాక్షి వారికి అనుగ్రహించు. వారి కండ్లను తెరిచి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారన్న చెప్పినట్టుగా మనుషులు కల్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నావో అది మానవత్వము, అది పుణ్యం వస్తుందని వారు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఏది దానం చెయ్యాలో, ఏ దానం గొప్పదో ప్రతి వారు తెలుసుకున్నట్లుగా ఈ వాక్యము అనేకులకు చేరునట్లుగా కృప చూపించమని వేడుకుంటూ ఈ మనవల మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.